అమరావతి క్యాపిటల్ సిటీకి సంబంధించి నిన్న దిగువ సభలో పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది. ఈరోజు రాజ్యసభలో 1 గంటకు పెడుతున్నారు. అది కూడా అయిపోతుంది. ఈరోజు రైతుల యొక్క ఆనందానికి అద్దు లేదు. వాళ్ళందరిళ్లలో ఈరోజు దీపావళి పండుగ చేసుకుంటున్నారు. అందుకని ఈరోజు ఈవినింగ్ అందరిళ్లలో దీపావళి పెట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ ఆనందాన్ని గవర్నర్ ముఖ్యమంత్రి గారు రైతు సోదరులందరితో పంచుకోవాలని ఏదైతే 2014-19లో 2015లో ఇక్కడ ఉద్దండరాయనపాలెంలో గవర్నర్ అయిన భారత ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారో అక్కడికి వచ్చి రైతు సోదరులందరితో ఈ ఆనందాన్ని పంచుకోబోతున్నారు. అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్లో బిల్లు డిస్కస్ చేస్తుంటే ఇక్కడ ప్రెస్లో స్టేట్మెంట్ ఇస్తారు. నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక విషయమై ఆ రాష్ట్రానికి సంబంధించి పార్లమెంట్లో డిస్కస్ జరుగుతుంటే అదే టైంలో నాయకుడు స్టేట్మెంట్ ఇటు ఉండదు. పార్లమెంట్లో ఉండే వాళ్ళకి వాళ్ళ ఎంపీలకి డైరెక్షన్ ఇచ్చుకుంటుంటారు. కానీ ఇది కొత్త వింతగా, అంటే ప్రజలందరూ బిల్లు పాస్ అయిపోతుందని ఒక భావోద్యోగంతో ఆనందంలో ఉండే టైంలో వాళ్ళందరూ ఆనందంగా ఉండకూడదు, వాళ్ళ ఆనందాన్ని చెడగొట్టాలని ఒక సైకో మెంటాలిటీతో నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. అందులో తప్పుకు చిన్న ఉదాహరణ చెప్తున్నాను. జిఎస్టీ ఎగ్జామ్స్ అన్నాడు. జిఎస్టీ ఐకానిక్ టవర్స్కి ఇవ్వలేదు, అధికారుల భవనాలకు ఇవ్వలేదు, విల్లాస్కి ఇవ్వలేదు, తర్వాత లేఅవుట్స్ రోడ్కి ఇవ్వలేదు, ట్రంక్ రోడ్స్కి ఇవ్వలేదు, జ్యుడిషియల్ కాంప్లెక్స్కి ఇవ్వలేదు, దేనికి ఈ రోజు వరకు ఇవ్వాల. కానీ రాష్ట్ర ప్రజలకి ఎగ్జామ్స్ ఇచ్చేసి. కాబట్టి ఒక నాయకుడిగా డేటా తీసుకుని కరెక్ట్గా చెప్పాలా, కానీ ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలా, ప్రజల్ని అడ్డదారులు పంపించాలని ఒక సైకో మెంటల్ చేశారు. అందుకే ప్రజలు 11 సీట్లకి లిమిట్ చేశారు. ఇదే పని చేస్తుంటే నెక్స్ట్ టైం 0 అవుతుంది. చాలా